కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చింది. కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఇళ్లలోనే ఉన్నాం 45 రోజులు. భయపడ్డం బయటకు రావాలంటే. బస్సులు బంద్, ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు. గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంద్ వేసిండా లేదా? బరాబర్. నీ నెల 2000 పింఛన్ ఇచ్చిండా లేదా? నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్? మరి ఏమైందా రేవంత్ రెడ్డికి? ఇప్పుడేం కరోనా లేదు, ఏం తిప్పలు లేదు. ఎందుకు ఇవ్వవు రైతు బంధు? వానకాలం 9000 రైతు బంధు ఎగ్గొడుతుంది, యాసంగి 4000 ఎగ్గొడుతుంది. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 13,000 ఎగ్గొట్టిండు. గివి తీసుకుపోయి రుణమాఫీల జరంత ఇచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు. చెప్పింది ఎంత రుణమాఫీ? 49,000 కోట్లు చేస్తా అన్నాడు. బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే. కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్. కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు. పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమైనా మాట్లాడిందనుకో, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ. మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసిండు. ఏం రోడ్డు? మీరందరూ వద్దంటున్నారు. 6 లైన్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరందరూ అడుగుతున్నారు. నాకాడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చిండ్రు రైతులందరూ. ఏమంటున్నారు? ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది, శ్రీశైలం హైవే ఉన్నది, మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ 4 లైన్ రోడ్ ఉన్నది, మీదికెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. 4 రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాప మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానన్నాడు కలిసింది. ఇప్పుడు 1000-1200 ఎకరాలు గుంజుకుంటున్నావు. ఎవరి కోసం? ఎవరిది 4th సిటీ? దీనివల్ల ఎవరు బాగుపడతారు? ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే. ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ 4 లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు. అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పింది ఆ రోజు. ఇవాళ పట్టాలు ఇచ్చి లేదు, కానీ ఉన్న భూములు గుంజుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కొత్తగా మళ్ళా ఫార్మాసిటీ పక్కన ఇంకా 12,000 ఎకరాలు గుంజుతాడట. ఇప్పుడు 4 లైన్ రోడ్ పేరు మీద మళ్ళీ 1,200 ఎకరాలు గుంజుతున్నాడు. మహేశ్వరం కాన్స్టెన్సీలో ఇంకో 2,000 ఎకరాలు ఇండస్ట్రీల మీద గుంజుతున్నాడు. నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుడు కాదు. ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చండి, వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా ఆలోచించాలి. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం మీకు ఉంటాం.